సార్ నేను ఈ రోజు రావట్లేదు సార్. రేపు వచ్చినప్పుడు మాట్లాడండి స్కూల్ వచ్చినప్పుడు. ఏం ప్రాబ్లం లేదు మేడం, ఏం లేదు. మా ఇంటెన్షన్ మీకు చెప్తా. ఎందుకంటే పేరెంట్స్ చెప్పేది విన్నాము, అక్కడ ఏం జరిగిందో అవును తెలియకుండా సార్, ఒక పేరెంట్స్ హాస్టల్ మీద ఏమైనా చెప్తారు సార్. మీరు అక్కడ అందరూ వచ్చిన కదా మీడియా రిపోర్టర్స్, వాళ్ళతోటి కూడా మాట్లాడుకోండి. మీ మీడియా మిత్రులు ఉంటారు కదా. 100% మేడం, స్కూల్ కి మంచి 100%. పేరున్నది, పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వాళ్ళు. అవును. అయితే నేనేమంటున్నా అంటే మేడం, ఒక్క మాట, నా మాట కూడా వినండి. సరే, నిజంగానే హాస్టల్ కి గుడ్ విల్ ఉందని నాకు కూడా తెలుస్తుంది. బట్ ఈ వర్షన్ కూడా, ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ గా, ఎందుకంటే హాస్టల్లో స్కూల్లో ఉన్న సర్స్ కూడా కొంచెం మంచిగానే ట్రీట్ చేసేవాళ్ళు. ఒక 4 సార్లు ఉంటారంట కదా మేడం. అందరూ బిడ్డల్లానే చెల్లెల్లానే చూసుకుంటారు సార్. అదే మంచిగానే ట్రీట్ చేసే వాళ్ళని తెలుస్తుంది. అది ఏంటి అనేది, అంటే ఎందుకంటే మేడం, ఒక చిన్న అమ్మాయి ఎందుకు ఇంత చిన్న కన్ఫ్యూజన్, అంటే అమ్మాయికి మీతో ఏదన్నా అంటే కడుపు నొప్పి కానీ ఇంకో ప్రాబ్లం ఏమైనా షేర్ చేసినా మేడం? ఏం చేయలేదు సార్. చేస్తే మేము ఇమ్మీడియట్ మా దగ్గర మా టీచర్స్ అందరూ, కౌన్సిలర్స్, బెస్ట్ రిసోర్స్ పర్సన్స్ అందరూ, పనిమంతులు, తెలివిమంతులు, ప్రేమతో ఎంత అసలు మోటివేటర్స్ అంటే, నేను స్కూల్ రన్ చేయగలుగుతున్నానంటే మా స్టాఫ్ సపోర్ట్తోనే. మా కాన్ఫిడెన్స్ అంతా దెబ్బ తీసేసింది ఈమె ఇలా చేసి. స్కూల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ లో కానీ దాంట్లో నంబర్ 1 అంట కదా మేడం? అవును సార్. సార్ రేపు వస్తే ఇక మా సిబ్బంది కూడా ఉంటారు. ఎస్హెచ్ఓ మేడం కూడా ఈరోజు తను కూడా ఒకసారి చూస్తాను. ప్రెమిసెస్ లో ఎవరు రావద్దండి, మీరు రేపు ఏమైనా. ఇప్పుడు అక్కడ హాస్టల్లో ఎవరు ఉండారా మేడం? అయితే యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం మేడం. ఏదో అంటే నేనేమంటున్నా అంటే మేడం, మిమ్మల్ని ఏదో తప్పు పట్టాలని కానీ, మీ హాస్టల్ ఏదో తప్పు పట్టాలని కాదు. మీ పని మీరు చేస్తున్నారు, అంతే. మీ పని మీరు చేస్తున్నారు. కానీ నిజాలు కూడా అన్నీ తెలుస్తాయి సార్. కాకపోతే పాప ఇట్లా పోయింది, ఆ బాధ అసలు మాకు అసలు తేరుకోవాలంటేనే అసలు స్కూల్ పిల్లలు ఎట్లా తేరుకుంటారని అదొకటి ఉన్నది. ఫస్ట్ పిల్లలు ఉండాలి కదా సార్, వాళ్ళ చదువులు, వాళ్ళ తిండి, వాళ్ళ హౌస్ అన్నట్టు. అది పడుకుంటారు, లేస్తారు, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళని కాపాడుకోవాలి అన్నట్టు ఉన్నది మాకు. అయితే ఇప్పుడు నేను మీ స్టూడెంట్ తో మాట్లాడే ప్రయత్నం చేసిన మేడం. ఈ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే టీచర్స్ అందరు క్లోజ్ గానే ఉండేవాళ్ళు. అట్లేం లేదు, మాకు ఫుడ్ కూడా బాగుంటది, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్తా ఉన్నారు. ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఒకలాగుంది, ఆ అమ్మాయి చెప్పిన విధానం ఒకటా ఉంది. కాబట్టి మా బాధ్యత కంపల్సరీ ఏదున్నా నిజాలు చూపించాలని, వన్ సైడ్ చూపిస్తే రేపు పొద్దున మేము కూడా సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మేడం. ఆ ఇంటెన్షన్ సార్. నాకు కొంచెం ఈ రోజు హెల్త్ బాగాలేదు, ఇంకా అమ్మాయి కూడా స్పెషల్. నేను ఏమంటున్నా మేడం, మీరు 100% మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ గా, మీరు ఒక ప్రిన్సిపల్ గా మీరు మంచి చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కటి ట్రస్ట్ అయితే ఉంది మీ పైన. ఎందుకంటే కొంతమంది అయ్యింది ఇప్పుడు నేను చెప్పా అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు మాత్రం చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దానికి. కాకపోతే ఒక ఆడపిల్ల కాబట్టి మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే, ఇప్పటి వరకు దీన్ని అంటే ట్రాక్టర్ లో ఇక్కడ డౌట్స్ ఏంటంటే మేడం, ట్రాక్టర్ లో పంపించాల్సినంత అవసరం ఉంది ఏదైనా అంటే మనము. మనకు పిఎస్సిలో అది లేదు సార్, అది ఏమంటారు, అంబులెన్స్ లేదు. నేను పిలవలేదు సార్. పోలీస్ వాళ్ళ పిల్లలు భయపడుతున్నారని తొందరగా బాడీని మూవ్ చేసుకుని అక్కడ వెళ్ళినాక ఏదైనా కేసు బుక్ చేస్తామమ్మా, మీ సమ్మతితోనే పోస్ట్ మార్టం చేస్తామని పేరెంట్స్ కి చెప్తే, పేరెంట్స్ కూడా ఎక్కిండ్రు కదా సార్. పేరెంట్స్ అయినా అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు అక్కడే ఆగిపోయేవాళ్ళు కదా. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మేడం, వీళ్ళ వర్షన్ అంటే నేను విన్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. చెప్పండి. అక్కడ కొంచెం ఒక 6 months నుంచి పెట్టుకో, 6 months నుంచి కొంచెం ఫుడ్ మొత్తం ఈమెనే, అంటే ఫుడ్ సామాన్ వస్తుంది కదా హాస్టల్లకి, అదంతా ఈమెనే చూసుకునేది. దాంట్లో ఏదో జరిగితే ఈ అమ్మాయిని టార్గెట్ చేసిర్రు. ఆమె ఫుడ్ లీడర్ కాదు సార్, వేరే వాళ్ళు ఉంటారు 9th వాళ్ళు, ఫుడ్ లీడర్స్ అని ఉంటారు పిల్లలు. ఫుడ్ లీడర్స్ వేరే వాళ్ళు ఉంటారు. హౌస్ లీడర్, క్యాప్టెన్ అంటే ఇంకా జస్ట్ స్కూల్ కి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి ఇన్ఛార్జ్ లాగా పార్టిసిపేట్ ఎవరు చేస్తారు అని మోటివేటర్ లాగా అసెంబ్లీలో రోల్ కాల్ చెప్పి అలా ఉంటారు అన్నట్టు వాళ్ళు. ఎస్పెషల్ స్కూల్ పీపుల్ లీడర్ అంటే హెడ్ గర్ల్ అన్నట్టు. ఇంకా చాలా ఉంటారు వేరే లీడర్స్, సిక్ లీడర్, ఫుడ్ లీడర్, ఏముంటుంది హౌస్ లీడర్, హౌస్ మంచిగా నీట్ పెట్టుకోవాలి, డార్మెంటరీ, స్టడీ లీడర్, ఇలాంటి లీడర్స్ ఉంటారు. బ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు పిల్లలు. ఆ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళే సార్. వాళ్ళు ట్రాక్ ఎందుకు తప్పుతున్నారో కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు బాధలు ఏమేమి వాళ్ళకి చెప్తుంటే, వాళ్ళు ఎట్లా చెప్తున్నారో మాకు కూడా లేదు. వాళ్ళు వచ్చి మా మొహాలు చూసి, మా పిల్లల్ని చూసి మినిస్టర్ గారి ముందు వాళ్ళు మాట్లాడితేనే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. వాళ్ళకు కూడా తెలుసు మా తప్పు లేదని. వాళ్ళు మంచి పేరెంట్స్. ఇవన్నీ నాకైతే అసలు ఏం మనసులో పడతలేదు సార్. నేను కొంచెం సారీ మేడం, మీరున్న ఇప్పుడున్న దాంట్లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయక, అంటే జనాలకి ఎందుకంటే మేడం ఇప్పుడు వీళ్ళ వర్షన్ వినిపిస్తే
ఇది ఏమైపోతుంది అంటే టీచర్లు ఇట్లనా ఈ హాస్టల్ ఇట్లనా అనే విధంగా బ్యాడ్ పోర్ట్రేషన్ అవుతుంది. నేను ఏది తీసుకున్నా అలా లేదు సార్. సార్ మా పేరెంట్స్ మీద ఫుల్ నమ్మకం. నిన్న చాలా కాల్స్ చేసి ధైర్యంగా ఉండండి మేడం, మేము వస్తాం మేడం, మీరు ఒకసారి మీరు చాలా సంస్కారాలకు కూడా ఎవరు రాలేదు, ఓన్లీ పిల్లలే వచ్చారు అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు మేడం. ఎందుకు రాలేదు మేడం? వెళ్ళినా సార్, వెళ్ళినా. మీరు వచ్చారా మేడం ఇక్కడికి? నిన్న వచ్చారా? నిన్న కార్లో మేము వచ్చినాం, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూసిండ్రు, 7 members అక్కడ. ఓకే సార్ వచ్చిండు, మేము ఇంటి ముందు నుంచి వెళ్ళినాం సార్. ఇంటి దగ్గర ఫ్లెక్సీ ఉన్నది పెద్దది, వర్షితది. లోపల దాకా వెళ్ళినాం. అక్కడ అది చేస్తుంటారు వాళ్ళు, కొంచెం తాగి ఉన్నారు 10 మంది జనాలు అక్కడ. కొంచెం నిన్న మీరు వచ్చారు అయితే? అవును, మా ప్రిన్సిపల్ గారు, సిద్దిపేట ప్రిన్సిపల్, వేలేరు ప్రిన్సిపల్, మా సార్ జనం దాకా అక్కడ వెళ్ళిండు. మేము అక్కడే ఉన్నాము వెనకాల. ఇక పరిస్థితి ఎట్లా మంచిగా అనిపిస్తలేదు. వాళ్ళు తాగి కూడా ఉన్నారు. ఎట్లయినా రివర్స్ గా వెళ్తే బాగుండదు, లేడీస్ ఉన్నాం కదా అని. నేను, అముక్త మేడం, ఇంకా ఎవరు, జ్యోతిరెడ్డి మేడం, నర్స్ మేడం, ఇంకా మన సుభాష్ సార్, అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనుకోవచ్చా మేడం? అంటే ఈ అమ్మాయి ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా మాట్లాడే అమ్మాయి ఒకటేసారి వెళ్ళి స్కూల్లో అంటే ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చి ప్రేయర్ అటెండ్ అయ్యి. అదే కదా సార్, అసలు ఆమె నైట్ పడుకున్నప్పుడు కూడా పడుకో, ఇక లైట్ బంద్ చేయని మా వర్కర్ ఉంటుంది వనిత వాళ్ళ బిడ్డ హాసిని, పడుకోవా అని పక్కన పడుకునే అమ్మాయిని కూడా లైట్ బంద్ చేయి పడుకోవా హాసిని అంటే ఇక వచ్చి పడుకున్నది ఆమె లైట్ బంద్ చేసి. ఇవన్నీ నిన్న డిఓ మేడం కి మొత్తం స్పష్టంగా పూసగుచ్చి ఏమేమైంది అప్పుడే ఫ్రెష్ ఉంటుంది మైండ్. పిల్లలు కరెక్ట్ గుర్తున్నది మొత్తం చెప్పింది నోట్ చేసుకున్నారు మేడం, డిఓ మేడం, సిఎంఓ సార్, మీడియా మిత్రులు కూడా ఉన్నారు. ఎవరు ఉన్నారో నాకు అసలు. ఓకే సార్ రేపు రండి ఏమైనా ఉంటే. నేను రేపు యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి కదా మేడం, యాక్చువల్లీ ఈ రోజు ఎవరైనా వాచ్మెన్ ఎవరైనా ఉంటే అక్కడ వెళ్ళి చూసుకొని వెళ్తాను. ఎస్హెచ్ఓ మేడం పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్హెచ్ఓ మేడం మినిస్టర్ గా రేపు నేను ఉన్నప్పుడు నేను ఎస్హెచ్ఓ మేడం పర్మిషన్ తీసుకొని మీరు ఏమైనా అక్కడ రండి సార్. ఎందుకంటే నేనేమంటున్నా మేడం, మీరు ఒక్కసారి మా ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏది చూపించకుండా ఇప్పుడు వీళ్ళు చెప్పిన వర్షన్ మేము టెలికాస్ట్ చేస్తే మీకేమైనా మైనస్ అవుతుందేమో అనేది నా ఇంటెన్షన్. ఏదున్నా 2 సైడ్ నుంచి వినాలి, జరిగింది ఏదైనా నిజాలు చూపించాలి కాబట్టి. ఒకసారి ఆ ఎస్హెచ్ఓ మేడం ని మాట్లాడి వెళ్ళండి సార్. ఒకసారి మేడం నంబర్ ఉంటే ఫార్వర్డ్ చేయండి మేడం, లేదంటే నేను హాస్టల్లోనే ఉంటారా హెచ్హెచ్ఓ మేడం? కాదు, ఆ పిఎస్సి అక్కడ వస్తానన్నారు. వస్తున్నారా పిఎస్ దగ్గరికి? పిఎస్సి అపోజిట్ పోలీస్ స్టేషన్ ఉంటది మేడం, ఓకే, స్కూల్ లైన్ లోనే ఉంటది. ఎస్హెచ్ఓ మేడం ని కలిసి మీరు ఏదైనా వెళ్ళి అట్లా చేసుకుంటే చేసుకోండి, కానీ నేను మేడం ని చెప్పలేను కదా మేడం. ఇప్పుడు మీ స్కూల్లోకి వెళ్ళి అమ్మాయి ఎక్కడ చూసి చేసుకుంది మొత్తం చూపించాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోమంటారు? సార్ ఇప్పుడైతే నేను లేను ప్రస్తుతం. నేను రేపు వచ్చినాకనే ఏదైనా మాట్లాడతాను సార్. నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మీరు చేసుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.